పల్నాడు జిల్లాకు సంబంధించి మనకు 16 మార్చిన ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత సీజర్స్ డిఫరెంట్ మెటీరియల్ చూస్తే క్యాష్ 39,92,000, అలాగే లిక్కర్ వాల్యూలో చూస్తే 32,82,000, ఫ్రీబీస్ అంటే కొన్ని ఐటమ్స్ కానీ శారీస్ కానీ ఇటువంటివన్నీ పట్టుకున్నవి, వాటర్ బాటిల్స్ ఇటువంటివన్నీ కలిపి ఒక 52,65,000 రూపాయలు, అదర్ ఐటమ్స్ అన్నీ కలిపి 8,90,000, సుమారు 1,34,30,000 రూపాయల వర్త్ ఆఫ్ ఐటమ్స్ అన్నీ కూడా ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా సీజ్ చేయడం జరిగింది. అందులో జెన్యూన్గా ఉన్నవి అంటే ఏవైతే క్యాష్ కానీ ఏవైతే మెటీరియల్ కానీ ఏవైతే జెన్యూన్గా ఇన్వాయిసెస్ ఉండి ఓచర్స్ ఉండి వేబిల్ సబ్మిట్ చేసి పక్కా అకౌంటింగ్ ఉంటుందో వాటికి డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ, దీనికి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కేఆర్ఆర్సి కుముదిని సింగ్ ఆవిడని దీని కమిటీ కన్వీనర్గా పెట్టడం జరిగింది. అలాగే ఎక్స్పెండిచర్ అబ్జర్వర్, అలాగే డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసర్, వీళ్ళ ముగ్గురిని కూడా డిస్ట్రిక్ట్ కమిటీ వేసి వారి ద్వారా పూర్తిగా ఎంక్వైరీ చేసి జెన్యూన్ అయినవన్నీ కూడా వితిన్ 24 hours రిలీజ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి నేను ఎలక్షన్ కమిషన్ నుంచి కూడా ఒక ఆదేశాలు వచ్చినవి ఏంటంటే సామాన్య ప్రజానికాన్ని, ప్రజల్ని, అలాగే టూరిస్టులు కావచ్చు, భక్తులు కావచ్చు, ఏదైనా అర్జెంట్ ఇతరత్ర అవసరాల కోసం వెళ్ళిన వాళ్ళ దగ్గర మాత్రం అది తక్షణం ఫ్లయింగ్ స్క్వాడ్ కానీ డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ కానీ క్విక్గా దాన్ని ఎంక్వైరీ చేసి వాటిని డిస్పోజ్ చేసి వాటికి ఎటువంటి అసౌకర్యం లేకుండా చూడమని చెప్పి మనకు ఆదేశాలు ఇచ్చారు. అది కూడా మనం ఎంసీసీ టీమ్స్కి, ఫ్లయింగ్ స్క్వాడ్స్కి, పోలీసులకి అందరూ కూడా అవగాహన కల్పించడం జరిగింది. ఈరోజు 5 to 6 కూడా సివిల్ పోలీసు ఒక కోఆర్డినేషన్ మీటింగ్ కూడా వీసీ ద్వారా ఇది కమ్యూనికేట్ చేయడం జరుగుతుందన్నమాట. అలాగే చెక్ పోస్టులన్నీ కూడా 9 ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులన్నీ కూడా సీసీ కెమెరాస్ తోటి వెల్ ఎక్విప్డ్ అయి ఉన్నాయి. ఆ ఫీడింగ్ కూడా ఆర్ఓస్కి, కలెక్టరేట్ కమాండ్ కంట్రోల్ సెంటర్కి అన్నిటి కూడా రావడం జరుగుతుంది. సో అక్కడ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్లో సుమారు 5 డిపార్ట్మెంట్ల ఆఫీసర్స్ అందరూ కూడా పోలీస్, రెవెన్యూ, ఫారెస్ట్, ఎక్సైజ్ అండ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ఇలా ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ కలిపి అక్కడ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్లో వాళ్ళు ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. సో అలాగే బార్డర్ చెక్ పోస్టులు కూడా పూర్తి స్థాయిలో స్ట్రెంగ్తన్ చేశాము. ఫ్లయింగ్ స్క్వాడ్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి. తర్వాత ఫ్లయింగ్ స్క్వాడ్ సంబంధించి వాళ్ళకున్న ప్రధానమైన విధి ఏంటంటే ఎంసీసీ ఇంప్లిమెంటేషన్ భాగంలో సిటిజన్ విజిలెన్స్ ఏదైతే యాప్ ఉందో ఇప్పటికే మన దగ్గర ప్రజల్లో కానీ యువతలో కానీ మంచి అవగాహన అన్నది కలిగింది. సో విజిల్ ద్వారా సుమారు 750 విజిల్ కంప్లైంట్స్ వస్తే అందులో మనం 95% ఎఫిషియన్సీ అంటే అన్నీ రిజాల్వ్ చేసాము. బట్ 95% ఎఫిషియన్సీ అంటే 100 minutesలో సాల్వ్ చేసిన వాటికి చూస్తే అవి 95% మనం చేయటం జరిగిందన్నమాట. సో విజిల్ టీం కూడా అలర్ట్గా ఉండి వెంటనే డిఈఓ దగ్గర నుంచి వెంటనే ఫ్లయింగ్ స్క్వాడ్కి దాన్ని ఎస్కలేట్ చేయటం, ఫ్లయింగ్ స్క్వాడ్ నుంచి ఆర్ఓకి ఎస్కలేట్ చేసి దాన్ని మనము ఆ 100 minutesలో క్లోజ్ చేయటం అనేది చాలా ఎఫెక్టివ్గా జరుగుతుంది పల్నాడు జిల్లాలో. దానికి సంబంధించిన టీమ్స్ కూడా మీరు కిందన డిస్ట్రిక్ట్ కలెక్టరేట్లోనే మీరు కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా చూసి ఉంటారు, అక్కడ ఎఫెక్టివ్గా జరుగుతుంది. సో వీటితో పాటు పార్టీస్కి కానీ అలాగే వీళ్ళకందరికీ కూడా డిఫరెంట్ పర్మిషన్స్ 25 రకాల పర్మిషన్స్ ఉంటాయి. ఈ పర్మిషన్కి సంబంధించి ఉన్న సౌలభ్యం ఈ సువిధలోనే వాళ్ళు అప్లై చేసుకున్నా అలాగే మాన్యువల్గా వాళ్ళు అప్లై చేసుకున్నా సరే వాటికి డిఫరెంట్ పర్మిషన్స్ అన్నది ఇవ్వటం జరుగుతుంది. అది హౌస్ టు హౌస్ క్యాన్వాస్ దగ్గర నుంచి వాళ్ళు వీడియో వ్యాన్ కావచ్చు, అడ్వర్టైజ్మెంట్స్ కావచ్చు, పాంప్లెట్స్ కావచ్చు, అలాగే పర్మిషన్స్ మీటింగ్స్ కానీ, కాన్వాయ్స్ కానీ, హెలిప్యాడ్స్ కానీ ఇటువంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పర్మిషన్స్ ఆర్ దేర్. ఇవన్నీ 25 ఉంటాయి. వీటిని వాళ్ళు సువిధలోనే అప్లై చేసుకోవచ్చు, ఫిజికల్గానే అప్లై చేసుకోవచ్చు ఆర్ఓ దగ్గరికి వచ్చి ఆర్ కలెక్టరేట్లో. సో వెంటనే దాన్ని ప్రాసెస్ చేసి మనం చేయటం జరుగుతుంది. ఇంతవరకు పల్నాడు జిల్లాలో 730 పర్మిషన్స్ 7 నియోజకవర్గాలు